వెల్కమ్ ఆల్ టు యంగ్ మైండ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. DVM గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ ద్వారా విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో కన్ఫ్యూజన్ టు క్లారిటీ. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాం, క్లారిటీ ఎందుకు మిస్ అవుతున్నాం, దీనికి స్పిరిచువల్ సైన్స్, మెడిటేషన్ ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎన్నో మెడిటేషన్ పద్ధతులు చేస్తూ పిరమిడ్ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అట్లాంటా పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ ద్వారా ఎన్నో స్పిరిచువల్ సెషన్స్ అందిస్తున్న పుష్ప పోచం గారి ద్వారా మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. సో చెప్పండి మేడం, మీరు ధ్యానము నేర్చుకోవడానికి ముందు అంటే కన్ఫ్యూజన్, స్టూడెంట్ ఏజ్లో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా, మీరు కూడా ఫేస్ చేశారా? ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన PMC ఛానల్కి నా కృతజ్ఞతలు సార్. డెఫినెట్గా నేను చాలా కన్ఫ్యూజన్స్ అంటే మైండ్లో వచ్చేవే చాలా ఉంటాయి. దానికి తోడు మన సరౌండింగ్స్లో, మన వాతావరణంలో తల్లిదండ్రుల నుంచి కానీ, వేరే ఫ్రెండ్స్ నుంచి కానీ, వీటితో వచ్చిన కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి సార్ యువతగా. బట్ నేను కూర్చొని అంత డిస్కనెక్ట్ అయ్యి అప్పటికి ధ్యానం తెలీదు, బట్ ఒక సైలెన్స్ మోడ్లోకి వెళ్ళి తీసుకున్న డెసిషన్స్ వర్క్ అయినాయి సార్. ఓ, అప్పటికి ధ్యానం తెలీదు, బట్ సైలెన్స్, ఓన్లీ సైలెంట్గా ఉండడం ఆ సిచ్యువేషన్లో. ఆ సిచ్యువేషన్లో ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే, రేపు డెసిషన్ తీసుకోవాలి, ఈరోజు రాత్రి అంతటితో డిస్కనెక్ట్ అయ్యి నేను ఒక్కదాన్ని ఒక పక్క కూర్చొని ఒక చెట్టుని చూస్తున్నా, నేచర్తో తీసుకునే డెసిషన్ అనొచ్చు. ఓ, అంటే రైట్ డెసిషన్స్ అందించబడ్డాయా? రైట్ డెసిషన్. సో అలా మీరు మీ కన్ఫ్యూజన్ నుండి క్లారిటీని ఆ విధంగా తెచ్చుకున్నారు. అప్పటికి ధ్యానం లేదు కాబట్టి. ఒక వై జంక్షన్ సార్, లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా, నేను ఇక్కడ ఉన్నాను. సో ఆ క్లారిటీ వచ్చిందా? వచ్చింది సార్. అంటే మీరు వెళ్ళిన ఏ జంక్షన్ నుంచి ముందుకు వెళ్ళారు, అది రైట్ అని, ఆ జంక్షన్ లో అది రైట్ అని ఎలా తెలుసుకున్నారు మరి? అంటే తర్వాత వేరే పాత్ లో వెళ్ళిన వాళ్ళు తెలుసు కాబట్టి. ఓకే, అంటే సైలెన్స్ నుంచే నిర్ణయాలు తీసుకున్నారు అప్పట్లో. ఓకే, వండర్ఫుల్. మరి ఇప్పుడు ఆ టైంలో యువతకు ఆ టైంలో మెడిటేషన్ అందితే ఎలా ఉంటారంటారు? డెఫినెట్గా మనం డెసిషన్ మేకింగ్ రెండు, ఒకటి మైండ్ సెంటర్, ఒకటి హార్ట్ సెంటర్ సార్. మైండ్ మేబీ మంచిగా చూపిస్తుంది, గ్లామరస్గా చూపిస్తుంది, బట్ నా వై జంక్షను, నేను యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక డిజైనర్ అంటే నేను నేచర్తో కనెక్ట్ అయ్యి నేను ఎంజాయ్ చేస్తూ చేసే జాబ్ అది. ఓకే. సో నాకు ఆ వై జంక్షన్లో ఉన్నది ఒకటి MBA, పూర్తిగా లెక్కలు, నా బుర్రకి ఏమీ రాదు అంటే ఎంజాయ్ చెయ్యను, వస్తుంది, బట్ ఆ పని చేసేటప్పుడు నా సోల్ దీంట్లో చేసినంత దాంట్లో రాదు. ఆ సైలెన్స్లో నేను తీసుకున్న డెసిషన్ టువర్డ్స్ దిస్. సో అది ఖచ్చితంగా వర్క్ అయ్యింది. ధ్యానం చేసింటే ఇంకా అసలుకి ఆ స్ట్రగుల్ ఉంటుంది కదా, అది కూడా ఉండేది కాదు అనేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. అసూగా మనకు అర్థమైపోతుంది నాదేంటి, నాది కానిదేంది అనేది. వావ్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అయితే మీరు ఇప్పుడు ఎంతో మంది స్టూడెంట్స్, యూత్కి కూడా ఇప్పుడు అందిస్తున్నారు కదా అట్లాంటాలో. మీ అమ్మాయి కూడా ఉంది. అవును సార్. మీరు అందరికీ టీచింగ్ చేస్తున్నారు కదా. అవును సార్. ఇప్పుడు నేటి తరము ఎలా ఉన్నారు? మనంత కన్ఫ్యూజన్లో ఉన్నారా, కొంత క్లారిటీతో ఉన్నారా? వాళ్ళకి మెడిటేషన్ అవసరమా? ఈ టాపిక్లో ముందు చెప్పాల్సింది ఏంటంటే సార్, యువతకి తెలుసు వాళ్ళకి ఏమి కావాలో, వాళ్ళకి తెలుసు. వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే మ్యాటర్స్, టాపిక్స్ ఏంటంటే తల్లిదండ్రులు, పీర్ ప్రెషర్స్, ఫ్రెండ్స్, కంపారిజన్స్, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తాయి. కానీ ఇంటర్నల్ గా వాళ్ళు క్లియర్ గా ఉన్నారంటారా? ఇంటర్నల్ గా ధ్యానం ఉంటే క్లారిటీ ఖచ్చితంగా ఉంటుంది. ధ్యానం లేకపోతే మన మైండ్ మనతో ప్లే చేస్తూ ఉంటుంది. సో మనకి తొందరగా ఎలా వెళ్ళాలి,
లేదు అంటే టాప్ టెక్ యూనివర్సిటీస్లోనే వెళ్ళాలి. ఇలాంటివన్నీ అంటే హయ్యర్ గోల్స్ ఇలాంటివి పెట్టుకొని కొంచెం స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి అలా. సో ఇప్పుడున్న యువత, నేను చిన్నపిల్లలకి ధ్యానం నేర్పించాను, వాళ్ళు అద్భుతమైన మాస్టర్స్. ఇంకా టీన్స్ వచ్చేసరికి టీన్స్కి ఏం కావాలో తెలుసు, కాకపోతే చెప్పడం కొంచెం అది మా అమ్మాయి విషయంలో చెప్పడం కొంచెం ఇబ్బంది. ఎక్స్ప్రెషన్ ఇబ్బంది అవుతుంది. అంటే ఏమన్నా అనుకుంటారేమో, నేను చెప్పేది కరెక్టా కాదా, నన్ను రెస్పెక్ట్ చేస్తారా లేదా, ఇలాంటి విషయాల్లో కొంచెం ఇది ఉంటున్నారు. సో నేటి తరానికి మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. చాలా ఇంపార్టెంట్ సార్. ఆ టైంలో నా టీనేజ్లో నాకు మెడిటేషన్ ఉంటే నా రిలేషన్షిప్ విషయంలో కానీ, నా చదువు విషయంలో కానీ, నా సంబంధ బాంధవ్యాలు అంటే నా ఫ్యామిలీతో కానీ చాలా 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 స్మూత్గా అయిపోయేది. కష్టపడి చేసే పని అవలీలగా అయిపోయేది సార్. సో అక్కడ కొంచెము నేను స్ట్రెస్ అయ్యి ఏమంటారు, దాన్ని తీసుకొని కొన్ని రోజులు క్యారీ కూడా చేయాల్సి వచ్చింది. మనం ఆ టైంలో ఏదైతే ఆ స్ట్రగుల్ ఉంటుందో ఆ బ్లాక్స్ తీసుకొని కొన్ని సంవత్సరాలు క్యారీ చేసి మళ్ళా ధ్యానంతో ఆ బ్లాక్స్ రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది అల్టిమేట్ పాయింట్. యూత్ అంటే టీనేజ్లో కానీ యంగ్ ఏజ్లో కానీ సాధన అంటే ధ్యాన సాధన అందకపోవడం వల్ల, ఇన్నర్ వర్క్ చేయకపోవడం వల్ల అడల్ట్ స్టేజ్లో ఎదుర్కొనే ఇష్యూస్తో మళ్ళీ వెనక్కి వెళ్ళి క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది, అవి క్యారీ చేయాల్సి వస్తుంది. అవును సార్. వండర్ఫుల్, మీరు ఇచ్చిన క్లారిటీ బాగుంది. ఇప్పుడు అప్పుడు క్లియర్ ఉన్నాం అనుకున్నా బ్లాక్స్ అయితే ఫామ్ అవుతాయి ఆ స్ట్రగుల్తో, అది మీరు తెలుసుకున్నారు ధ్యాన సాధనతో. అవును. ఇప్పుడు నేటి తరంలో కూడా అప్పటంతా కన్ఫ్యూజన్ కాకుండా టూల్స్ అయితే ఉన్నాయి కదా, మెడిటేషనే కాదు నంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఇంతకుముందు అంటే అసలు టూల్స్ లేవు మనకి. అవును. ఎవరినైనా ఫిజికల్ పర్సన్నే అడగాలి. అవును. ఇప్పుడు అసలు ఫిజికల్ పర్సన్తో తక్కువ అవసరం ఉంది అంటున్నా నేనైతే. ఏమంటారు మీరు? డెఫినెట్గా. ఇప్పుడు ఏం కావాలన్నా పిల్లలు చాట్ జీపీటీని అడుగుతున్నారు, మరి ప్రతిదీ చాట్ జీపీటీ చెప్పేస్తుంది. సో ఇన్ని టూల్స్ని, ఇప్పుడు టెక్నాలజీని మనము ఎంత ఉపయోగించుకుంటే అంత బాగా ఉంటుంది. టూల్స్ అంటే యాప్స్ ఉన్నాయి, ఇప్పుడు మెడిటేషన్ యాప్స్ ఉన్నాయి, విజ్డమ్ ఉంది, ఎన్నో. ఇప్పుడు ఈ మెషిన్ లెర్నింగ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను లా ఆఫ్ అట్రాక్షన్, ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తే నా సిచ్యువేషన్స్ అలాగే ఉంటాయి కదా. నేను ఒక ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నేను ఏం సెర్చ్ చేస్తే నాకు అవే వస్తూ ఉంటాయి. సో మనము స్పిరిచువాలిటీ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఏదైతే మనం ఫోకస్ ఇస్తామో డెఫినెట్గా ఇట్ విల్ కీప్ సెండింగ్ సేమ్ థింగ్స్. సో అక్కడ అవేర్నెస్ ఉండాలి అంటాను నేను యూత్కి. ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉన్నా అవేర్నెస్ ఉండాలంటే వారు సాధన చేయాల్సిందేనా? అన్ని టూల్స్లో బెటర్ టూల్ ఈజ్ మెడిటేషన్ అంటారా? డెఫినెట్గా. అంటే ఒక గ్యాడ్జెట్ని యూజ్ చేసుకొని మెడిటేషన్ చేయడం, ఒక వైబ్రేషన్ని అంటే ఏదో గ్యాడ్జెట్ ద్వారా ఆ ఫ్రీక్వెన్సీ పెట్టుకొని మెడిటేషన్ చేయడానికి, లైవ్లో మీ దగ్గర వచ్చి అట్లాంటాలో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మెడిటేషన్ చేయడానికి డిఫరెన్స్ ఉన్నదంటారా? ఇన్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ సార్. ఇన్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను నేర్చుకున్నది నేర్పించడం కూడా చాలా ఇంపార్టెంట్. నా ఫ్రెండ్కి ఇప్పుడు నేను నేర్చుకున్నాను, నా ఫ్రెండ్ వచ్చి నాకు కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటుంది. అడిగే మొదటి ప్రశ్న, ధ్యానం చేసినావా? సో మన గ్రూప్ని ఇప్పుడు నా గ్రూప్ని మన గ్రూప్ని మనమే డెవలప్ చేసుకోవాలి అని చెప్తాను. నేను నేర్చుకున్నాను, ఆన్లైన్లో చేసుకోవచ్చు. గివెన్ దట్ నేను మార్నింగ్ లేస్తాను, నా పక్కన ఎవ్వరు లేరు, లేసి 5 నిమిషాలు కూర్చుంటాను, అలారం పెట్టుకుందాము. మెడిటేషన్ కూడా కొన్ని అలారమ్స్ ఉంటాయి. మధ్యాహ్నము, పొద్దున ఆబ్వియస్గా, మధ్యాహ్నము, సాయంత్రము, పడుకునే ముందర ఒక 4 గ్రాటిట్యూడ్ మెడిటేషన్, గ్రాటిట్యూడ్ వర్డ్స్ కానీ ఇలా చెప్పుకుంటూ మనల్ని మనం కంటిన్యూస్గా అవేర్నెస్లో ఉంచుకోవడం. ధ్యానం యువతకి మెడిటేషన్ ఎందుకు చేయాలి అనేది తెలుసు సార్.
ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి, దాని అడ్వాంటేజెస్ తెలుసు. అడ్వాంటేజెస్ తెలుసు. మరి ఎందుకు చేయలేకపోతున్నారు అంటారు? ఎందుకు చేయలేకపోతున్నాము అంటే వాళ్ళకి అలాంటి ఎన్వైరన్మెంట్ని కల్పించాలి ఫస్ట్. అది తల్లిదండ్రులు చేయాలి. తల్లిదండ్రులు చాలా మటుకు మా దగ్గరికి వచ్చేటోళ్ళు మా పిల్లలు చేయాలి అంటారు, మీరు కూడా చేయాలి అంటే కొంచెం ఆలోచిస్తారు. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలకి అది కూడా చదువు విషయంలో అది హెల్ప్ అవ్వడానికే చేస్తారు వాళ్ళు. చదువు అంటే ఓన్లీ స్టడీస్ గురించి ఆలోచిస్తున్నారు. ద కిడ్స్ ఆర్ బియాండ్ స్టడీస్. చదువు ఒకటే కాదు వాళ్ళకి, చాలా చాలా చాలా. అది తీసుకొని స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మెడిటేషన్ కూడా స్టడీస్కి యూజ్ అవుతుంది, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, మార్క్స్ తెచ్చుకుంటారు అంటే మళ్ళీ దే గివ్ ప్రిఫరెన్స్ టు దిస్ అన్నమాట. అవును, అలాంటి సైకాలజీ ఉంది ఇప్పుడు కూడా. ఖచ్చితంగా ఉంది. మళ్ళీ దానికి యూజ్ అయ్యేది అయితేనే. అంటే మీరేమంటారు మీ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు పిల్లలకి ఫుడ్ ఇచ్చేది పేరెంట్సే, ఏది తినాలి ఏది తినొద్దు, పండగల యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తూ సెపరేట్ అంటే వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసింది పేరెంట్సే. సో మెడిటేషన్ కూడా పేరెంట్సే ఇంట్రడ్యూస్ చేయాలి అంటారా? యువతకైతే దే నో ఎవ్రీథింగ్. ఒక 10 ఏళ్ళ పిల్లవాడికి ఇప్పుడు చెప్పనవసరం లేదు. ఇప్పుడు యూత్ అంటున్నారు కాబట్టి ఒక 13 years పైన పెరిగిన వాళ్ళకి అందరికీ తెలుసు. కాకపోతే పేరెంట్స్ ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే బెస్ట్. కనీసం ఒక మెడిటేషన్ సెషన్ జరుగుతుంది, ఇన్ని సెషన్స్ ఇప్పుడు బాల వికాస్ మేడం చేస్తున్నారు, ఒక సెషన్లో వాళ్ళని యాడ్ చేయడము. పిల్లలు యూత్ కొంచెం రెసిస్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ప్రియాక్యుపైడ్ విత్ మెనీ థింగ్స్ పర్సెప్షన్స్ ఉంటాయి ఇలాంటివి. ఒకసారి వాళ్ళకి ఎంకరేజ్మెంట్, ఒక పుష్ కావాలి పేరెంట్స్ నుంచి. అది ఒకటి. కొంతమందికి కల్చరల్స్లో ఉంటారు, సంగీతంలో ఉంటారు, డాన్స్లో ఉంటారు, వాటికి ఉంటారు. సో అది కూడా ఇది కూడా అంతే. ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లాగానే చేయండి. తర్వాత వాళ్ళకి ఒకసారి ఆ టేస్ట్ తెలిసిన తర్వాత వాళ్ళే కంటిన్యూ అయిపోతారు. ఓకే, ఇప్పుడు కొంతమంది రివర్స్లో జరుగుతుంది. యువత విద్యార్థులు ధ్యానం చేస్తున్నారు, వెజిటేరియన్గా మారుతున్నారు, వాళ్ళకు క్లారిటీ వచ్చింది వెజిటేరియనే తీసుకోవాలి, రెగ్యులర్ మెడిటేషన్ చేయాలని. రివర్స్లో పేరెంట్స్ నుంచి ప్రెషరు. మరి ఈ కన్ఫ్యూజన్ నుంచి యువత ఎలా బయటపడాలంటారు మీ ఎక్స్పీరియన్స్ ద్వారా? ఇది అందరికీ ఉన్నది సమస్య, ప్రతి ఇంట్లోనూ ఉన్న సమస్య. రివర్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఒక్కొక్కసారి. ఒక సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది వాళ్ళకి ప్రూవ్ చేయాలి సార్. ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ వచ్చింది, ఆ సిచ్యుయేషన్లో మామూలు ధ్యానం చేయని వాళ్ళకి చేసేటి వాళ్ళకి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అమ్మాయిని తీసుకుంటాను. స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ ఉంటుంది బట్ కూల్గా ఉంటుంది. రైట్, మెడిటేషన్ చేసినట్టు అనిపించరు కూడా పిల్లలు. అవును, ఒక్కొక్కసారి మనతో కూర్చున్నప్పుడు అలా కూర్చున్నారా మనకు ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది, కానీ హ్యాండిల్ చేయడంలో నేర్చుకుంటారు. అలాంటిది ఇప్పుడు ఒక మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి రోబోటిక్స్ దానికి కాంపిటీషన్కి వెళ్తున్నాడు. తల్లి లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక చిన్న గ్లిచ్ వచ్చింది. తల్లి కొంచెం ఇది తల్లి మనసు కాబట్టి ఉంటుంది, కానీ ఆ అబ్బాయికి ఏం టెన్షన్ లేదు, ఓకే అవుతుంది అనుకొని కాంపిటీషన్ విన్ అయ్యాడు. సో అలాంటి స్ట్రెస్ అంటే లాంగ్ టర్మ్ స్ట్రెస్ కాకపోవచ్చు, ఒక్కొక్కసారి నేను లేట్ అవ్వచ్చు ఎగ్జామ్కి, లేకపోతే నా అసైన్మెంట్ నేను సబ్మిట్ చేసి ఉండకపోవచ్చు, లేదు అంటే ఇంకొకటి ఉంటుంది, లేదంటే నేను మా ఫ్లైట్ మిస్ అయిపోయాం మొన్న వచ్చేటప్పుడు. ఫ్లైట్ మిస్ అయిపోయామంటే ఓకే ఫైన్, ఇక్కడ ఈ కొత్త కంట్రీని ఎంజాయ్ చేస్తాము. ఆ పాయింట్స్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది కూడా మెడిటేషన్ వల్ల చాలా చాలా ఉంటుంది. మీ అమ్మాయిది చెప్పారు, ఎగ్జాంపుల్ తీసుకున్నారు, చెప్పండి మీ అమ్మాయిది ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఏ విషయంలో సార్? ఇందాక అన్నారు కదా మా అమ్మాయి ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో అని బిగిన్ చేశారు. ఒక చిన్న అంటే కొంచెం ఫ్యామిలీ విషయమే. మా హస్బెండ్కి హెల్త్ బాగాలేకపోయింది. హెల్త్ బాగాలేనప్పుడు మా అమ్మాయికి 10 ఏళ్ళు, అంటే 8-9 హాస్పిటల్స్లో అమెరికాలో నేను మార్నింగ్ వెళ్తే నైట్ ఒక్కొక్కసారి 8-9 కూడా అయ్యేది. అక్కడ తను ఏమాత్రం భయం లేకుండా రోజంతా ఉండగలిగేది. ఎక్కడికైనా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తామన్నా కూడా నో అనేది. అక్కడ స్కూల్కి లేట్ అయితే టాడీలు ఇస్తారు వాళ్ళకి, ఎంత లేట్ అయితే అన్ని ఇచ్చి తర్వాత
వాళ్ళు కొంచెం అవమానంగా ఫీల్ అవుతారు అక్కడ. లేట్గా వెళ్ళడం అంటే షేమ్ ఫీలింగే. ఆ, ఇక్కడ టైంకి వెళ్తే షేమ్ ఫీలింగ్ వస్తుంది, టైంకి వస్తే మిగతా వాళ్ళు రాలేదని. అంటే ఇక్కడ రాని వాళ్ళ కోసం వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది, ఇంకా కూడా ఇప్పుడు కూడా ఉంది. వాహ్, wonderful madam. ఇండియన్ పంక్చువాలిటీ అంటారు. సో తను షేమ్ ఫీల్, అది లేట్ అవుతుంది, బెల్ కొడతారు, ఇంకా ఆ బెల్ కొడితే ఇంకా డోర్ క్లోజ్ చేస్తారు, వాళ్ళకి టాడీ ఇస్తారు. బట్ స్టిల్ ఐ హావ్ సీన్ హర్, ఆమె చాలా కూల్గా సో అన్నట్టుగా. దానికి ఒక రీజన్ ఉంది, ఐ హ్యావ్ మై ఓన్ రీజన్, సో వాట్ అన్నట్టుగా కూల్గా ఉంది. లేదు, నేను వెళ్తాను అనే ధైర్యం, బెల్లు కొట్టరు అనే ధైర్యం, నేను లోపలికి వెళ్తాను అనే బెల్ కి ముందే రీచ్ అవుతాను అన్న ఒక వే. ఓహో, లేట్ అయిపోతుంది అంటే టెన్షన్ పడిపోతారు కదా, ఆ టెన్షన్ కనిపించేది కాదు, ఆ టెన్షన్ లేదు. లేదు. ఓ స్కూల్ కి లేట్ గా లేచి అమ్మో లేట్ అయితామేమో, బయట నిలబడతారేమో అన్న ఫీల్ లేకుండా అలా లేకుండా కూల్ గా లేచి కూల్ గా రెడీ అయ్యి వెళ్ళిపోయేది అనమాట. అవును, వావ్, ఇట్స్ వండర్ఫుల్. అవును. అది చాలు కదా మేడం, అదే కావాలి, ఆ ఎమోషనల్ బ్యాలెన్సే. అదే స్ట్రెస్ అంటే నేను మార్నింగ్ లేసి మెడిటేషన్ చేసుకుంటాను సార్, బట్ రోజంతలో ఆ మూమెంట్లో మనం కూల్గా ఉన్నామా లేదా. ఒక ఎగ్జామ్ రాస్తున్నాను, నేను చదివింది రాకపోయిండొచ్చు, ఆ మూమెంట్లో నేను కూల్గా ఉంటే నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది పర్సనల్గా నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక మాది రెసిడెన్షియల్ కాలేజ్ ఉన్నింది, ఎగ్జామ్ రాయడానికి మెయిన్ స్కూల్కి తీసుకెళ్లారు అక్కడ మదనపల్లిలో. అక్కడ 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు స్టూడెంట్స్. అదేంటో మళ్ళీ అందరినీ చూడంగానే నాకు ఒకలాంటి టెన్షన్ వచ్చింది. ఫస్ట్ రోజు ఎగ్జాము పేపర్ చూస్తే అవి తెలిసినట్టే ఉన్నాయి, రావట్లేదు చెయ్యి. పెన్ పక్కకు పెట్టి 1 నిమిషం కళ్ళు మూసుకొని కూర్చున్నా. తర్వాత అంటే నన్ను నేను కామ్ డౌన్ చేసుకున్న తర్వాత వచ్చేసింది, ఆటోమేటిక్గా రాశారు. అప్పుడు జ్ఞానం లేదు, బట్ ఇన్బిల్ట్ గా ప్రతి ఒక్కరికి ఆ పవర్ ఉంది అని చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా ఉంది. ఆ కామ్ డౌన్, ఆ మూమెంట్లో మనము అవేర్నెస్తో కొంచెం సెటిల్ డౌన్ అవుతే ఆ మూమెంట్ సింపుల్గా వెళ్ళిపోతుంది. రైట్. అదే మెడిటేషన్ ఉంటే ఆ సిచ్యువేషన్ కూడా రాదు అంటున్నారు మీరు, అంతే కదా. ప్రాక్టీస్ ఆల్రెడీ ఆ ఎనర్జీ ఉంటుంది, మీ అమ్మాయి లాగా. మీకు అంత టైం పట్టింది, అమ్మాయికి అంత టైం పట్టదుగా. పట్టదు. షీ ఈజ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అవును, అవును. వావ్, రైట్ మేడం. మెడిటేషన్ ద్వారా ఏమేమి క్లారిటీస్ వస్తాయి, ఎలాంటి క్లారిటీస్ ఉంటాయి మీరు గమనించిన సర్కిల్ అయినా, మీలో అయినా, మీ పాపలో అయినా, ఓవరాల్గా ఏమేమి క్లారిటీస్ని గమనిస్తున్నారు? ఒకటి ఎమోషనల్ బ్యాలెన్స్, ఎగ్జాంపుల్. ఒకటి ఎమోషనల్ బ్యాలెన్స్, ఇంకొకటి సజ్జన సాంగత్యము, అంటే ఒక ఫ్రెండ్స్ని ఎలా చూస్ చేసుకోవాలి. హౌ టు చూస్ ఫ్రెండ్స్ కూడా తెలుస్తుంది. వావ్. ఒకవేళ మన ఫ్రెండ్ మనలా లేకపోయినా వాళ్ళని జడ్జింగ్ ఎలా చేయొద్దు, వాళ్ళని వాళ్ళలాగా ఎలా చూడాలి, అంటకుండా నేనున్నాను లేను. వావ్, అది కూడా నేర్చుకుంటుందా? యూత్ అంతా అంటే యూత్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్సే ఎక్కువ అవుతారు సార్. ఆ ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సిందే. మనం ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేస్తూ మనం తీసుకుంటాము ధ్యానంలో ఉంటే. వాళ్ళ ఫ్రెండ్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఆ ఫ్రెండ్ ఇంకొకటి ఏంటంటే, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కొంచెం ఆర్గ్యుమెంట్ అయ్యి వాళ్ళు మాట్లాడడం మానేశారు చాలా. మా పాపతో. మీ పాప పేరు చెప్పండి మేడం. పర్ణికాతో మాట్లాడడం మానేశారు. తను ఇంటికి వచ్చి బాధపడిన తర్వాత నేను అన్నా, సరే నువ్వు డిడ్ యూ టెల్ హౌ, అంటే వాళ్ళు నీకు ఎంత విలువైన వాళ్ళు నువ్వు చెప్పావా అని అడిగాను. లోపల బాధపడే కంటే నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, లేదు అప్పుడు ఏదో అయింది, బట్ నువ్వు నాకు నిజంగా యువర్ ఇంపార్టెంట్ టు మీ అనేది నువ్వు చెప్పావా అంటే చెప్పలేదు అనేది. తనకి మాట్లాడడం కష్టమైతే ఒక లెటర్ రాసి ఇవ్వు అన్న. లెటర్ ఎంత అద్భుతంగా రాసిందంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి నాకు. అంత అద్భుతంగా లెటర్ రాసి ఇచ్చింది. ఇచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు రాలేకపోతే షీ కంప్లీట్లీ దాన్ని ఇగ్నోర్ చేసేసి ఇంక వేరే కొత్త ఫ్రెండ్స్ని తీసుకుంది. ఎంత ఈజీ అంటే ఆ డిటాచ్మెంట్. ఇది ఒక ఫ్రెండ్షిప్ విషయంలో చెప్తున్నాను. యువత అనేసరికి అన్ని రిలేషన్షిప్ ప్రేమ, చాలా మంది అంటే మూవ్ ఆన్ అవ్వడం తెలీదు. అది బ్రేకప్ అయిపోయి ఉండొచ్చు, కాకపోతే దాన్ని వాళ్ళు ఓకే అని చెప్పకపోవచ్చు. బ్రేకప్ సంగతి పక్కన పెడదాం, బ్రేకప్ దాకా అంటే కొంత అండర్స్టాండింగ్ ఉంది. అసలు ఫస్ట్ వీళ్ళు ఓకే అన్నప్పుడు వాళ్ళు నో అంటే కూడా తట్టుకోలేరు. అవును, అవును.
సో Okay. ఈ ఈ ధ్యానం ఉంటే నిజంగా నా వ్యక్తులు ఎవ్వరు అనేది తెలిసిపోతుంది. అసలు అంతవరకు పోవాలా వద్దా అంటే అట్రాక్షన్కి వెళ్తున్నామా లేదంటే కొంచెం అంటే ప్రతి ఒక్క యువతకి ముఖ్యంగా టీనేజ్ లో మాత్రం ఇది అందించబడాలి అంటారు. అంటే ఖచ్చితంగా. టీనేజ్ లో వాళ్ళ ఎమోషన్స్ అన్ని పాపప్ అవుతూ ఉంటాయి కదా, మ్మ్. ఈ టైంలో ఇది ఉంటే రైట్ చూసింగ్ దొరుకుతుంది. సో చాలా విషయాలు జరుగుతాయి సార్. ఒక కెరీర్కి సంబంధించిన ప్లానింగ్ జరుగుతుంది, ఈ ప్రేమ వివాహాలు జరుగుతుంటాయి, ఈ ఫ్రెండ్షిప్ జరుగుతుంటుంది, తల్లిదండ్రులు ఉంటారు. వీటన్నిటినీ బ్యాలెన్స్ అని కాదు, నాకు ఏది కావాలి, నేను దేంతో హ్యాపీగా ఉంటాను, నాది ఖచ్చితంగా నాదనేది ఏంటి అని తెలియాలంటే వాళ్ళు ఖచ్చితంగా అంతర్ప్రయాణం చేయాల్సిందే. సో వాళ్ళకి అంతర్ప్రయాణం చేయాలి అంటే పేరెంట్ పాత్ర కూడా చెప్పారు మీరు. ఒక మెడిటేటర్ పేరెంట్ అంటే ఒక స్పిరిచువల్ పేరెంట్ గా మనం ఎలా సపోర్ట్గా ఉండాలో కూడా మీరు చాలా సపోర్ట్ కావాలి. వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు టైం వేస్ట్ చేయట్లేదు, వాళ్ళు వాళ్ళ లైఫ్ని మెరుగుపరుచుకోవడానికి ఇంకా బెటర్మెంట్ చేయడానికే వాళ్ళు చేస్తున్నారు. మరి కొంతమంది ఇప్పుడు యువతకి కానీ ధ్యానం అందించినప్పుడు కొన్ని డ్రాస్టికల్ జరుగుతున్నాయి మేడం. ధ్యానం చేస్తున్నాం, ఎనర్జీ వస్తుంది, జ్ఞానం వస్తుంది, మనకి ఏం కావాలో ఏంటో తెలిసిపోతుందని మిగతా వాటిపైన నెగ్లిజెన్సీ పెరుగుతుంది. జాబు వేరే వాళ్ళతో జెల్ అయి నేను జాబ్ చేయలేను, గోల్డెన్ వేరే వాళ్ళతో నేను జెల్ కాలేను, కాబట్టి ఐ వాంట్ టు బీ సింగిల్ అనేది చూసింగ్ అనుకోండి, కానీ నేను జెల్ కాలేక వేరే వాళ్ళు, ఇప్పుడు నేను మెడిటేటర్ వెజిటేరియన్ కదా, ఒక ఆఫీస్లో అందరు ఉంటారు, నేను జెల్ కాలేకపోతున్నా అని జాబ్ని మ్యారేజ్ని వీటన్నిటినీ లీస్ట్ ప్రిఫరెన్స్ లో పెడుతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? పత్రి సార్ గోల్డెన్ మిడిల్ పాత్ చెప్పారు. ఆ గోల్డెన్ మిడిల్ పాత్ అనేది మనకి అక్కడి నుంచే, అంటే యంగ్ మాస్టర్స్ కరెక్టే, మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. నేను ఫస్ట్ లెవెల్లో చెప్తే మీరు లాస్ట్ లెవెల్లో అడుగుతున్నారు ఇప్పుడు క్వశ్చన్ నన్ను. ఇది నాకు పర్సనల్ నా ఎక్స్పీరియన్స్. మొదట్లో అలాగే ఉంటుంది, బట్ వాళ్ళని యాక్సెప్ట్ చేసుకుంటూ మమాత్మ సర్వభూతాత్మ అనేది మనము ఎప్పుడైతే వాళ్ళకి తెలియజెప్తామో వాళ్ళ జర్నీని రెస్పెక్ట్ చేయాలి మనము. నేను తినకపోవచ్చు, వాళ్ళు తింటున్నారు అంటే నేను కూడా నా పాస్ట్ లైఫ్స్లో తిని ఉండొచ్చు, నా వర్షనే వాళ్ళు. సో నన్ను నేను వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళు నేనే. ఆ వన్నెస్ అనేది కొంచెం చూపించాలి. అట్ ద సేమ్ టైమ్ హ్యాపీనెస్ అనేది అందరితో ఉంటేనే వస్తుంది సార్. సో వాళ్ళని వాళ్ళలాగా అంగీకరించడం మనం నేర్చుకున్నాం కాబట్టి ఈగోయిస్టిక్ గా మనం ఏది గ్రేట్ అనుకోకుండా ఉండడం అనేది ప్రాక్టీస్ చేయాలి. అంతే కదా, స్నేక్స్ అండ్ లాడర్స్ లో పెద్ద పాములోంచి కింద పడ్డమే సార్. అంతే కదా. సో నేను ఎందుకు ఈ రిలేట్ చేశానంటే, కింద మనం అందించింది ఎక్కడ దాకా వెళ్తుంది, లేదా అక్కడికి వెళ్ళినాకనైనా మళ్ళీ కిందికి వర్క్ చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మనం అందరము 30-40+ తర్వాత వచ్చి మెడిటేషన్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం ధ్యానంలో, మళ్ళీ కిందికి వెళ్ళి మన ఇన్నర్ చైల్డ్ ఇష్యూస్ని, మన ఇంతకుముందు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డా అవే కదా క్లియర్ చేస్తున్నాం. యువత ఫస్టే తెలుసుకుంటే, చిన్న ఏజ్లో తెలుసుకుంటే ఏమైంది, ప్లస్ మీ అమ్మాయి టీనేజ్ గురించి చెప్పారు, ఇప్పుడు డైరెక్ట్ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాం. సో చాలా మంది ధ్యానం చేసిన తర్వాత ఇది బాగుంది, ఎవరు వద్దు, ఒంటరిగానే బాగుందనే వేస్లోకి వెళ్లకుండా మిడిల్ పాత్ ఫోల్డ్కి వెళ్ళాలి. అటు ఎక్స్ట్రీమ్ వెళ్ళొద్దు, ఇటు ఎక్స్ట్రీమ్ వెళ్ళొద్దు. అవును అవును, వండర్ఫుల్ 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 మేడం. యాక్సెప్టెన్స్ రావాలి అంటే ఇంకా ధ్యానం ఎక్కువ చేయాలి సార్, లేకపోతే డిఫరెన్స్. అచ్చా, ఇంకా యాక్సెప్టెన్స్, ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్లో జెల్ కాలేకపోతున్నాం అంటే ఇంకా యాక్సెప్టెన్స్ పెరగాలి. ఒక వ్యక్తితో కంపాటబిలిటీ రావట్లేదంటే యాక్సెప్టెన్స్ పెరగాలి. వావ్. మరి ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉండాలి మేడం? ఇప్పుడు స్పిరిచువల్ పేరెంట్, ఇప్పుడు ఒక పేరెంటే మెడిటేషన్ చేశారు, పిల్లలు అలా అలా చేస్తూ ఆన్ అండ్ ఆఫ్ ఉన్నారు. ఈ పేరెంట్ ఎలా ఉండాలి వాళ్ళతో, ముఖ్యంగా టీనేజ్ నుంచి యూత్? చిన్నపిల్లలు అయితే ఓకేనే, వాళ్ళు రా మెటీరియల్ ఇచ్చింది తీసుకుంటారు, చెప్పింది చేస్తుంటారు, ఇట్స్ నో ఇష్యూ. మీరు కూడా ఇందాక స్టార్టింగ్ యూజ్ చేశారు చూసారా, అది. ఇప్పుడు టీనేజ్ నుంచి ఎలా హ్యాండిల్ చేయాలి స్పిరిచువల్ పేరెంట్? ఒకవేళ ఎదిగిన పిల్లలు ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలి, మీ ఎక్స్పీరియన్స్? ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ లాగానే సార్. మనము వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. మీరు మాలో ఏం చేంజెస్ చేసుకోవాలి అనేది పిల్లల్ని అడగాలి.
వావ్. నేను జనవరి 1కి మా అమ్మాయిని కూర్చోబెట్టి అడిగాను సార్. ఆ. నేను మా ఆయన ఇద్దరం కూర్చోబెట్టి అడిగాము. ఓ మీరిద్దరు. యూ థింక్ టు చేంజ్ ఇన్ అస్, మాలో ఏం చేంజ్ చేసుకోవాలంటుంటున్నా. పెద్ద లిస్టే ఇచ్చింది. అది అప్పుడు జరిగింది కాదు, ఒక ముందు 6 నెలల ముందు జరిగింది. తన మైండ్లో ఇంకా ఉంది పెట్టుకొని ఒక అప్పుడు చెప్పింది. ఇప్పుడు ఐటీలో పర్ఫార్మెన్స్ అప్రైజల్ జరుగుతాయి సార్. పేరెంటల్ అప్రైజల్ మీట్ పెట్టారు మీరు. చేయాలి, ఖచ్చితంగా చేయాలి. వాహ్, ఇట్స్ ఎ గ్రేట్ పాయింట్. సో దాంతో ఏం జరిగింది మీ ఇద్దరిలో? మేము మొహాలు చూసుకున్నాం ఫస్ట్. అంటే మనం మర్చిపోయినాం కానీ వాళ్ళు మర్చిపోలేదని. వాళ్ళు మర్చిపోలేదు, వాళ్ళు గుర్తు చేశారు, వాళ్ళు ఎలా తీసుకున్నారనేది చెప్పారు. ఖచ్చితంగా మా ఆయనకు కూడా కొంచెము అర్థమైంది, పాప ఇవన్నీ చూస్తుంది, గమనిస్తుంది అనేది. సో అప్పుడు మేము ఒక కామన్ అండర్స్టాండింగ్కి వచ్చి, ఓకే మేము అది రిపీట్ చెయ్యం, నువ్వు ఏదైతే చెప్పావో మేము అది రిపీట్ చేయము. అట్ ద సేమ్ టైం నీకు కావాల్సిన ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ ఉంటుంది. తర్వాత మా పాయింట్, ఇప్పుడు నా మాట మీరు వింటేనే మీ మాట నేను వింటాను సార్. పాప అది టీనేజ్లో ఎలా ఉంటుంది అంటే, నాకు అన్నీ తెలుసు అన్నట్టే ఉంటుంది. నాకు అన్నీ తెలుసు, ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఒక క్లాస్ ఎక్కినా కూడా అదొక పెద్ద అచీవ్మెంట్. ఎవ్రీథింగ్ యాటిట్యూడ్లోనే ఉంటారు. అవును, ఆ ఐనోని మనము దాన్ని యూటిలైజ్ చేసుకుందాం. సో మీ మార్పులు అడిగారు, తన మార్పులు కూడా మీరు చెప్పారా? ఓకే, అప్పుడు యాక్సెప్ట్ చేసింది. అమ్మ నాన్న నా మాట వింటున్నారు, నేను వాళ్ళ మాట వినాల్సిందే కదా. అంతే. వాహ్. అంతేగాని నేను చెప్పింది విను కాకుండా ఫస్ట్ మేమేం మారాలి నీకు అనుగుణంగా, నీ దృష్టిలో. అప్పుడు మా దృష్టిలో నువ్వు ఇలా ఉండాలి. చెప్తే విన్నరా? తర్వాత ఎలా ఉండే మీ ముగ్గురి రిలేషన్షిప్, ఎలా బిల్డ్ అయిందంట? డెఫినెట్ గా ఇంప్రూవ్ అయింది, ఖచ్చితంగా ఇంప్రూవ్ అయింది. తర్వాత తను బంధం అనేది కొంచెం పెరగడం ఎక్కువైంది. అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడు బంధం వేరు, టీనేజ్గా ఉన్నప్పుడు రియల్గా ఆ బంధాన్ని మనము బలపరుచుకోవాలి, ఇంకా ఎక్కువ బలపరచాలి. ఇక్కడనే అసలు డిస్కనెక్షన్ ఇక్కడనే బిగిన్ అవుతుంది యాక్చువల్లీ. ఎమోషనల్ గా, ఫిజికల్ గా ఉంటారు లేండి, ఎమోషనల్ డిస్కనెక్షన్ ఇక్కడనే జరుగుతుంది యాక్చువల్లీ. వండర్ఫుల్ మేడం, ఇట్స్ రియలీ రియలీ వండర్ఫుల్ అండ్ మైండ్ బ్లోయింగ్ ప్రాక్టీస్ ఇది. సో ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయా ఫైనల్ గా? రెస్పెక్ట్ సార్, మనం పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వాలి, చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ మూడ్ని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ బాడీని రెస్పెక్ట్ చేయాలి ఒక్కొక్కసారి. ఎందుకంటే శరీరంలో జరిగే మార్పులు, అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ మీరు అమ్మాయి విషయంలో మాట్లాడుతున్నారు, ఇదే జెండర్ చేంజ్ అయ్యే అబ్బాయి అయితే అబ్బాయిలో కూడా ఎవరైనా మూడు ఫ్లక్చుయేషన్స్ అనేది కామన్. మూడు ఫ్లక్చుయేషన్స్ కామన్ టీనేజ్ లో. ఓకే, డన్. సో ఇప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు పొద్దునే బెడ్ దిగలేదు అనుకో, నువ్వు 3 సార్లు అరవకుండా ఏనాన్న అంతా ఓకే ఉందా, ఏం జరిగింది, నిద్ర పట్టిందా, నిద్రపోయావా లేదా కనుక్కోవాలి. అంతేగాని మనం ఇక్కడ సుప్రభాతం మొదలెట్టద్దు. మెడిటేటర్లు అయితే సుప్రభాతం ఎక్కువ వస్తుంది. ఎందుకనండి? క్లాస్ వస్తుంది, మనం లేచి మెడిటేషన్ చేస్తున్నాం కదా. మెడిటేషన్ అంటే ఇలా ఉండాలి కదా, పిల్లలు కూడా ఇలా 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 అవ్వాలి కదా. ఓకే, పొద్దునే లేచి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, నువ్వు ఎక్సర్సైజ్ చేయవేంటి? సో మన వాక్షేత్రాన్ని చాలా 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 శుద్ధి చేసుకోవాలి పేరెంట్స్ అన్ని రకాలుగా. ఇప్పుడు టీనేజే కాకుండా ఏ ఏజ్ లోనైనా పిల్లలను మనం ఏం మార్చుకోవాలని అడగడం అనేది వండర్ఫుల్ ప్రాక్టీస్. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. మన థాట్ ఇంకొక చిన్న విషయం సార్, మనం చెప్పేదే కాదు, మన ఆలోచనలు కూడా వాళ్ళని ఇంపాక్ట్ చేస్తాయి. పేరెంట్స్ ఆలోచనలు పిల్లల్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఎలాంటి ఆలోచనలు ఉండాలి? థాట్ ఈజ్ ఎనర్జీ. అంతే కదా, వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తావో అదే ఎనర్జీ ఫ్లో అవుతుంది. అవును అవును. పిల్లలు బయటకు వెళ్ళారు, పార్టీకి వెళ్ళారు, 10 అయినా రాలేదు, ఇంకా 10:30 అయినా రాలేదు, మన థాట్స్ ఎలా ఉంటాయి? అమ్మో ఏమో అయిపోయాయి. లేదు, ఉంది. షీ నోస్ హర్ సెక్యూరిటీ. ఈ అబ్బాయికి తనకి తెలుసు, తను ఖచ్చితంగా వస్తాడు అనేది. సో అది ఆ థాట్ ఎప్పుడైతే మనం ఇస్తామో అది డెఫినెట్గా వాళ్ళని సెక్యూర్ చేసే వస్తుంది. సో పిల్లలకు ఆల్రెడీ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి తెలుసు, వాళ్ళకు ఉండే ఏంజిల్స్ వాళ్ళకు ఉంటారు, కానీ మన థాట్తో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అంటారు. డిస్టర్బ్ చేయొద్దు. అవును,
అయితే సైలెంట్గా ఉండాలి లేదా పాజిటివ్ థాట్స్ మంచి పంపించాలి. థాట్స్ పంపిస్తాం అంతే. వావ్, అంటే ఈ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమ్ కాదు మేడం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యువతకి నేను ఇచ్చే మెసేజ్ అంటే ధ్యానం చేయని వాళ్ళకి ఎక్స్పెరిమెంటింగ్ మెంటాలిటీలో ఉండండి. ఓకే, మైండ్ ఖచ్చితంగా 100 క్వశ్చన్లు వేస్తుంది. ఆ 100 క్వశ్చన్లకి ఆన్సర్స్ తీసుకోవడానికి మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎందుకంటే దట్ ఈస్ ద ఏజ్. మనం చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ని కూడా అలాగే చేసుకోండి అంతే. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ పుష్ప మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మిమ్మల్ని చూడడము, ఈ టీన్స్తో నన్ను మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి ఈ అనుభవాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. మై ప్లెజర్ మ్యామ్. ఇది మై డియర్ యూత్, మై డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా. మై డియర్ పేరెంట్స్ ఆల్సో, పేరెంట్స్కి కూడా ఒక అల్టిమేట్ థింగ్ ఉంది. న్యూ ఇయర్ వచ్చింది, ఫెస్టివల్ వచ్చింది అంటే మనం ఏదో ఇవ్వాలనుకుంటాం. దాంతో పాటుగా పేరెంట్స్ కూర్చొని పిల్లల్ని అడిగితే వాళ్ళు చెప్తారు మనం ఏం చేంజ్ చేసుకోవాలో. మనమే రాసేసుకుంటాం రెజల్యూషన్స్. కొత్త సంవత్సరం రాగానే నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, మా పిల్లలు ఇలా ఉండాలి, నా ప్రొఫెషన్ ఇలా ఉండాలని. మేడం ఇచ్చిన అల్టిమేట్ మైండ్ బ్లోయింగ్ పాయింట్. ఇట్ ఈస్ వెరీ వెరీ నీడెడ్. ఒక సైకాలజీ లెవెల్లో మేము అందరం గైడ్ చేస్తూ ఉంటాం ట్రైనింగ్లో. మేడం సింపుల్గా చెప్పేశారు, ఆచరించే విషయాన్ని చెప్పారు. దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్. అనుభవమే జ్ఞానం అంటారు కదా. సో పిల్లల్ని కూర్చోబెట్టి మనలో మార్చుకునేటి ఏంటివి మనం వాళ్ళ నుండి తెలుసుకున్నప్పుడు మనం అర్థం చేసుకుంటాం వాళ్ళు ఎన్ని జ్ఞాపకాల్లో పెట్టుకున్నారు, మనకు తెలియకుండా స్లిప్ అయిన ఎన్ని వాళ్ళను లోపల ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ప్రతి మెడిటేటర్ పేరెంట్ అయినా నాన్ మెడిటేటర్ పేరెంట్ అయినా పిల్లలు కోసమే అందరం చేస్తున్నాం. కాబట్టి పిల్లల కోసం పేరెంట్స్ ధ్యాన సాధన చేయాలి. అలా చేసినప్పుడే అండర్స్టాండింగ్ పెరుగుతుంది. యువత ధ్యాన సాధన ఎంత అవసరమో ఈరోజు మనం తెలుసుకున్నాం. ఉంటే ఏం జరుగుతుంది? స్టడీస్ ఒక్కటే కాదు, స్టడీస్లో మార్క్స్ వస్తాయి, స్కోరింగ్ వస్తుంది కాదు, ఎమోషనల్గా మీకు ఎవ్వరు మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్పారు, ఎదుటి వాళ్ళతో డిస్టర్బ్ అయ్యారు, ఏం చేయాలి మీరు అప్పుడు? కూల్ డౌన్ అండ్ కామ్ డౌన్. అండ్ యువత విద్యార్థులు మీ పేరెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఆ టైంలో మీ పీర్స్ దగ్గరకో లేదా ఎలాంటి అడిక్షన్స్ ఉన్న వాళ్ళ దగ్గరకో కాదు వెళ్ళాల్సింది. మేడం దగ్గర నేర్చుకున్న వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు మీ ఫ్రెండ్స్తో కానీ బయటి వాళ్ళతో కానీ ఏ రకంగా మీరు ఇబ్బంది పడ్డా ఫస్ట్ గో అండ్ టెల్ యువర్ పేరెంట్స్. డెఫినెట్లీ మీకోసం నిలబడతారు. ఇదే మనం తెలుసుకోవాల్సింది. సో ఓవరాల్గా ధ్యాన సాధన చేస్తే హ్యాపీగా హార్మోనియస్గా జీవిస్తాము అని తెలుసుకున్నాం. ఇవాళ చార్ట్ కామెంట్ విండోలో మెన్షన్ చేయండి మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి, ఇంకా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు అందులో మెన్షన్ చేయండి. మరిన్ని అద్భుతమైన ప్రోగ్రామ్స్ మీకు అందించబడతాయి. ఆల్రెడీ DVM గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చూస్తూ ఉండండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.